హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో స్ప్రింగ్ 2024లో వచ్చిన టాప్ 5 బెస్ట్ న్యూ యానిమేస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎస్, ఇక్కడ ఓన్లీ న్యూ యానిమేస్ అంటే కొత్త యానిమేస్ని కన్సిడర్ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడే రిలీజ్ అయిన యానిమేస్ని. లైక్ పాత యానిమేస్కి సీజన్స్ కూడా రిలీజ్ అవుతాయి ఈ స్ప్రింగ్లోనే. లైక్ మై హీరో అకాడమీ సీజన్ 7, డీమన్ స్లేయర్ సీజన్ 4, ముషోకు టెన్సై సీజన్ 2 ఆర్ కొనోసోబా సీజన్ 3. సో ఇటువంటి పాత సీజన్ కొత్త సీజన్లు వచ్చాయి చూడండి, వాటిని కన్సిడర్ చేయట్లేదు అనమాట. బికాస్ అవి కన్సిడర్ చేస్తే టాప్ 10 చేసిన మొత్తం అవి ఉంటాయి అనమాట. కొత్త యానిమేస్ అయితే షేన్ అవ్వలేవు, ఎందుకంటే ఈ సీజన్లో ఆ రేంజ్లో ఉన్నాయి. కాబట్టి కొంచెం కొత్త యానిమేషన్ అయితే మాట్లాడదాం, మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం వాటిని అని చెప్పి ఇక్కడ టాప్ 5 న్యూ యానిమేస్ తోటి అయితే మేము ముందుకు వచ్చారనమాట. వెళ్ళి ఆలోచన చేయకుండా మ్యాటర్లోకి దిగిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 5, గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా టర్న్ యంగ్ అగైన్. ఈ యానిమే చూసుకుంటే మీకు ఏప్రిల్ 7th రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 11 ఎపిసోడ్స్ అండ్ ఈ యానిమే సీజన్ 1 అయితే ఎండ్ అయిపోయింది అనమాట. అండ్ ఈ యానిమే ప్రెమిస్ చెప్పుకుందాం ఫస్ట్. అండ్ క్రంచీరోల్ అయితే అవైలబుల్ ఉంది మన ఇండియాలో మీరు చూడాలనుకుంటే. ఇక ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే పేరుకు తగ్గట్టుగానే గ్రాండ్ పా అండ్ గ్రాండ్ మా ఇద్దరు అయితే భార్యాభర్తలు అనమాట దీంట్లో. సో వాళ్ళు ఇద్దరు ఒకరోజు సడన్గా ఒక రీజన్ వల్ల, అంటే చెట్టు వల్ల వాళ్ళు యంగ్గా అయితే మారతారనమాట. వాళ్ళకి మళ్ళీ హ్యాపీగా బతకడానికి ఛాన్స్ అయితే వస్తుంది. సో ఆ తర్వాత ఏమవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఒక 3 ఎపిసోడ్స్ వరకు మీకు చూపిస్తారనమాట. అండ్ ఆ తర్వాత ప్రతి మచ్ ఫన్నీగా ఉంటుంది, మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్స్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ ఎంతో బాగుంటుంది. ఒకసారి యానిమేకి ట్రై ఇవ్వండి, మీకే ప్రశాంతమైన ఫీలింగ్ అయితే కలుగుతుందన్నమాట. ఎక్కడ బోర్ అయితే కొట్టదు. ఎస్పెషల్లీ లాస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరు ఒకసారి చూడండి, మీకు కూడా ఇది ఎందుకు అంత బాగుంటుందో మీకైతే అర్థమవుతుంది. బికాస్ ఇలాంటి యానిమేస్ చాలా రేర్గా వస్తుంటాయి. అయినా ప్రిమైస్ ఆర్ ప్లాట్ చూసుకుంటే మీకు కొంచెం సిల్లీగా అనిపించవచ్చు. బట్ వన్స్ దాన్ని చూసిన తర్వాత, దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు అదే బాగా నచ్చుతుంది అనమాట. మీరే దాన్ని అయితే ఎంజాయ్ చేస్తారు. బికాస్ ఎవ్రీ టైము తోపు స్టోరీలు, తురుము స్టోరీలు మనకేం అవసరం లేదు, పెద్ద పెద్ద యాక్షన్ అవసరం లేదు. ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఏదైనా ఫుడ్ పెట్టుకొని ప్రశాంతంగా ఒక యానిమేని ఎంజాయ్ చేయాలనుకుంటే అటువంటి వాటిలో ఇది కూడా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై అవ్వచ్చు. ఇక మన నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే ట్రైన్ టు ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఇది చూసుకుంటే ఏప్రిల్ 1st అయితే రిలీజ్ అయిందనమాట. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అండి. ఇది కూడా ఇండియాలో క్రంచీరోల్లో అవైలబుల్లో ఉంది. అండ్ ఫస్ట్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే ఒకరోజు అక్కడ 7G నెట్వర్క్ని అయితే టెక్నాలజీ అయితే లాంచ్ చేయాలని చూస్తుందన్నమాట. సో ఇది చూసుకుంటే 7G అంటే తెలుసు కదా, ఇప్పుడు 5G ఉందో అలాగే 7G. సో ఒకరోజు దాన్ని లాంచ్ చేయగానే మొత్తం ఫేట్ అయితే మారిపోతుంది. ప్రపంచం అంతా తల్లకిందులైపోతుంది. మనుషులేమో కొంతమంది జంతువుల్లాగా మారిపోతుంటారు ఒక సర్టన్ ఏజ్ రీచ్ అయిన తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్లో మన హీరోయిన్స్ బొడ్డ అమ్మాయిలు అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే, ఒక అమ్మాయి సిటీకి వెళ్తుంది అక్కడ లాంచ్ చేసే టైంలోనే. సో అక్కడికి వెళ్ళిపోయిన అమ్మాయిని కనిపెట్టాలని చెప్పి వాళ్ళకి ఒక చిన్న క్లూ దొరికితే ఒక ట్రైన్ వేసుకుని వాళ్ళ జర్నీని అయితే మొదలు పెడతారనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటుందని చూపిస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ, దీంట్లో ద బెస్ట్ థింగ్ ఏంటంటే యానిమేషన్ క్వాలిటీ అండ్ ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటాయి భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్స్ చూస్తూ ఉంటేనే మీకు ఎంతో అంటే ఎంతో బాగా నచ్చుతుంది. ఆ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి పోస్ట్ అపోక్లిక్ యానిమే టైప్లో మీకు బ్యాక్గ్రౌండ్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ దీంట్లో కూడా ఆ బ్యాక్గ్రౌండ్స్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. డెఫినెట్లీ మీరు ఒకసారి చూసారంటే మీకే అర్థమవుతుంది అంతెందుకు పోగొడుతున్నాను వాటిని చూసుకుంటే. అండ్ ఓవరాల్ మీకు ప్రతి మచ్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలిగిస్తుంది. టోటల్ 12 ఎపిసోడ్స్లో మీకు ఎక్కడ పెద్ద బోర్ కొట్టేది అయితే ఏమనిపించదు అనమాట. ఫస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఆ తర్వాత మీకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలిగిస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి. సో డెఫినెట్లీ ట్రై అవ్వండి, ఇది ఎంత బాగుంటుంది అనమాట. సో ఇక మన నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే వైరల్ హిట్. సో ఇది కూడా చూసుకుంటే మనకి ఏప్రిల్ 11th అయితే రిలీజ్ అయిందనమాట. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్లు ఇండియాలో. ఇది కూడా చూసుకుంటే క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. దీని రివ్యూ కూడా రీసెంట్గానే ఇచ్చానమాట. లాస్ట్ వీడియో అదే, ఒకసారి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. ఈ యానిమే గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్లీ టూ గుడ్ అని చెప్పాలి. అసలు ఈ యానిమే నేను చూద్దామన్న మైండ్ సెట్ నాకు అస్సలు లేనే లేదు. సబ్స్క్రైబర్లు ఒక ఇద్దరు అయితే చెప్పడం వల్ల నాన్ స్టాప్గా దాన్ని చూద్దామని ఫిక్స్ అయిపోయి చూడడం స్టార్ట్ చేసా. అండ్ లిటరల్లీ దీనికైతే హుక్డ్ అయిపోయాను అనమాట. ఇప్పుడు దీన్ని మాహ్వా అని కూడా చదువుతున్నాయి. ఇది మాంగా కాదు, కొరియన్ మాహ్వా నుంచి అయితే తీసుకొచ్చారు. క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, మీకు లుకిజం యానిమే తెలిసే ఉంటుంది. సో ఆ లుకిజం క్రియేటర్ ఎవరో అదే ఇది రాసింది. అంతేకాకుండా ఆ లుకిజం ఇది రెండు ఒకే ప్రపంచంలో స్టోరీలు జరుగుతాయి అనమాట. రెండింటికి కనెక్షన్ కూడా ఉంటుంది మీరు చూడాలనుకుంటే. అండ్ ఏ యానిమే విషయం ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన హీరో అయితే హోబిన్ అనమాట. తనని బాగా బుల్లీ చేస్తారు తన క్లాస్మేట్ ఒకడు. అండ్ వాడిని వీడియోలో కూడా వాడుకుంటూ ఉంటారు. సో అటువంటి మనోడికి అయితే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా బాగోదు. లైక్ వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఒకరోజు జిహోంగ్ అంటే వాడి పేరు వచ్చేసరికి మన స్నాపర్ అంటారు. వాడెళ్ళి మన హీరోని అయితే వాడుకుందాం అనుకుంటాడు వీడియోస్కి. అక్కడ వాళ్ళ ఇంటికే వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరు అయితే కుక్కలు కొట్టుకున్నట్టయితే కొట్టుకుంటారు. అదంతా యాక్సిడెంటల్లీ యూట్యూబ్లో లైవ్ వెళ్ళిపోతుంది. యూట్యూబ్ కాదు, దాంట్లో యూట్యూబ్ అనమాట. అక్కడ లైవ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ప్రపంచం మొత్తానికి అది రాత్రిలో
మొత్తం పాకిపోతుంది అనమాట. అప్పుడు స్నాపర్ అయితే సిగ్గుపోయింది అనుకుంటాడు, ఇంకోటి హీరో గాడికి అయితే డబ్బులు వస్తాయన్నమాట ఆ యూట్యూబ్ అకౌంట్ వాడిది అవ్వడం వల్ల. సో అది తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు అయితే టీమ్ అప్ అవుతారు, వేరే వాళ్ళని కొడతారు అండ్ ఫైటర్స్ తోటి ఫైట్ చేయడం మొదలు పెడతారు. ఇలాగ ఫైటింగ్ చేస్తూ మనోడు తన్నులు తింటూ తన్నుతూ డబ్బులు అయితే సంపాదించు ఉంటారు యూట్యూబ్లో నుంచి. అండ్ ఎలా ఉంటుంది స్టోరీ అనేది మీకు ముందుకెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను మావా చదవడం కూడా స్టార్ట్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చూద్దాం. ఇంకా దీని సీజన్ 2 వస్తుందని అయితే నేను చెప్పను, కానీ ఫస్ట్ ఈ సీజన్ 1 ట్రై అవ్వండి, క్రంచీరోల్లో ఉంది. అయిపోయిన తర్వాత మాహ్వా చదువుకోండి, వెబ్2 యాప్లో ఫ్రీగా ఉంది కాబట్టి. ఎందుకంటే ఈజీ, ఫ్రీ అండ్ కలరింగ్ కూడా ఉంటుంది, మీకు కూడా ఈజీగా అయితే ఎక్కేస్తుంది చూడాలనుకునే వాళ్ళకి. ఇక ఫైనల్లీ మనం నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే కైజు నెంబర్ 8. ఇది April 13th రిలీజ్ అయింది. టోటల్ 12 ఎపిసోడ్స్. ఇది కూడా ఎండ్ అయిపోయింది. అండ్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తెలుగు డబ్బు వచ్చింది అండ్ మన వాళ్ళందరికీ పిచ్చి పిచ్చిగా నచ్చింది. తెగ అయితే దీన్ని నార్మల్గా పొగిడే, నేను కూడా తెగ పొగిడేస్తాను అనుకోండి దీన్ని చూసుకుంటే. దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో కఫ్కా, మనోడైతే ఒక మిడిల్ ఏజ్డ్ మ్యాన్ అనమాట. సో ఆ ప్రపంచంలో చూసుకుంటే కైజూస్ అటాక్ చేస్తూ ఉంటే అక్కడ డిఫెన్స్ ఫోర్స్ అని ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ మినా పక్కన నించొని ఫైట్ చేయడం కోసం. సో అలాగే ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉంటాడు, మిడిల్ ఏజ్కి వచ్చేస్తాడు, ఏమీ చేయలేకపోతాడు. అటువంటి టైంలో ఒకరోజు అయితే ఒక కైజు అయితే తన బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నుంచి తన ఫేట్ అండ్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫేట్ అంతా మారిపోతుంది. సో అది ఎలా ఏంటి అని చెప్పి చూడాలనుకుంటే ఈ యానిమే క్రంచీరోల్లో అవైలబుల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు డబ్లో కూడా అవైలబుల్లో ఉంది, చూడాలనుకుంటే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అయినో మీరు ఇప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఇది చూడంగానే నెంబర్ 2లో పెట్టావేంటి బ్రో, కైజు నెంబర్ 8ని ఫస్ట్లో పెడతావు అనుకున్నాం కదా అని చెప్పి. అయినో యాక్చువల్గా ఈ రెండింటి మధ్యలో చూస్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డా, దీనికి ఇంకొక యానిమేకి. ఆ యానిమే విషయానికి వెళ్ళిపోతే నెంబర్ 1 విండ్ బ్రేకర్. విండ్ బ్రేకర్ విషయానికి వెళ్ళిపోతే లిటరల్లీ ఈ సీజన్లో నాకు డెఫినెట్లీ కైజు నెంబర్ 8, విండ్ బ్రేకర్ 2 బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించాయి, ఐ మీన్ న్యూ యానిమేస్లో. అండ్ ఈ రెండిట్లో డెఫినెట్లీ ఏ చూస్ చేసుకోవాలని చాలాసేపు ఆలోచించి ఫైనల్లీ దీని డెసిషన్కి అయితే వచ్చానమాట. సో విండ్ బ్రేకర్ చూసుకుంటే April 5th రిలీజ్ అయింది. టోటల్ 13 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 2 కూడా అనౌన్స్ అయింది. ఇది కూడా ఇండియాలో క్రంచీరోల్లో అయితే అవైలబుల్ ఉంది, చూడాలనుకుంటే చూసేయండి. అండ్ వన్ థింగ్ చెప్పాలంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి రీజన్ ఏంటంటే ఖచ్చితంగా దీన్ని చూపించిన విధానం స్టూడియో క్లౌడ్ వర్క్స్కి అండ్ స్టాఫ్కి డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో ఫస్ట్ దీన్ని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతాం. మన మెయిన్ హీరో సకురా. సో మనోడు ఏంటంటే హెయిర్ 2 కలర్లు ఉంటుంది, కళ్ళు 2 కలర్లు ఉంటాయి. సో కాబట్టి చిన్నప్పటి నుంచి మనోడు అందరూ అయితే హెయిర్ చేస్తారు, దూరం పెడుతూ ఉంటారు. సో అలాగే మనోడు కూడా అయితే ఇంకా మనుషులతోటి వద్దు, మన సోలోగానే డెవలప్ అవ్వాలి అండ్ పైకి వెళ్ళాలన్నట్టుగా అయితే ఒక పెద్ద డెలిక్వెంట్ స్కూల్ ఉంటుందన్నమాట, దాని పేరే ఫురిన్హాయ్. సో దాంట్లో జాయిన్ అయ్యి దాంట్లో నెంబర్ 1 అవ్వాలనుకుంటాడు, బికాస్ అలా అయితే తనకు మంచి పేరు వస్తుంది అండ్ తను సోలోగా టాప్లో ఉండొచ్చు అన్నట్టుగా. సో అక్కడ జాయిన్ అవ్వడానికి వెళ్తాడు, బట్ క్రేజీలీ తను అనుకున్న దానికంటే క్వైట్ ఆపోజిట్ ఉంటుంది అండ్ తన లైఫ్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. అది ఏంటి ఎలా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ యానిమేకి ట్రై ఇవ్వండి. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక క్రేజీ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది అనమాట. నాట్ జస్ట్ దట్, దీని యానిమేషన్కి దీనికి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రెమిస్ నార్మల్గా ఉన్నా కానీ దీని స్టోరీని డెవలప్ చేసిన విధానం చాలా బాగుంటుంది, క్రియేటర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ తర్వాత ఫైట్స్, క్లవ్ వర్క్స్, వీటిని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్స్ని వాళ్ళు డెవలప్ చేసిన విధానం అండ్ యానిమేట్ చేసిన విధానం గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ డైరెక్టర్కి అండ్ స్టాఫ్కి దండం పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంటే హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్స్ ఒక క్రేజీ షీట్ లెవెల్ అని చెప్పాలి. నాకు నరుటో తర్వాత ది బెస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్స్ అనిపించింది ఏదైనా ఉందంటే అది ఇది ఒక్కటే, దాంట్లో డౌటే లేదనమాట. సో డెఫినెట్లీ ట్రై ఇవ్వండి. ఈ 5 యానిమేస్ మీకు డెఫినెట్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తాయన్నమాట. సో అసలు మిస్ అవ్వకుండా అయితే దీన్ని చూసి ఎంజాయ్ చేస్తాయండి. ఈ 5 క్రంచీరోల్ అవైలబుల్లో ఉన్నాయి, 5 చూసి ఎంజాయ్ చేసేయచ్చు. కైజు అయితే మీకు తెలుగులో కూడా ఉంది. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం ఉంటుంది. బాబాయ్.